బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మంత్రి కొండా సురేఖ ఇంటి వద్ద ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. మంత్రి ఇంటిని సిఐటియు ఆధ్వర్యంలో ముట్టడికి యత్నించారు. గత 25 ఏళ్లుగా వరంగల్ జిల్లా కిల్లా వరంగల్లోని మధ్యాహ్న భోజన పథకం కార్మికులపై ప్రభుత్వం చిన్నచూపు చూస్తుందంటూ మండిపడ్డారు. కార్మికులకు సమాచారం ఇవ్వకుండానే అక్షయ పాత్రకు ప్రభుత్వం అగ్రిమెంట్ ఇచ్చిందని ఆరోపించారు. ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని వెంటనే రద్దు చేయాలంటూ డిమాండ్ చేశారు. దీంట్లో భాగంగానే కొండా సురేఖ ఇంటిని ముట్టడించేందుకు యత్నిస్తుండగా పోలీసులు అరెస్ట్ చేశారు. ఇక దీంతో పోలీసులకు సిఐటియు కార్యకర్తలకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న మంత్రి కొండా సురేఖ ఇంటి వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. మంత్రి ఇంటిని సిఐటియు ఆధ్వర్యంలో ముట్టడికి యత్నించారు. ఇక గత 25 ఏళ్లుగా వరంగల్ జిల్లా కిల్లా వరంగల్లోని మధ్యాహ్న భోజన పథకం కార్మికులపై ప్రభుత్వం చిన్న చూపు చూస్తుందంటూ మండిపడ్డారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి మోనీష్ ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. మోనీష్, చెప్పండి, ప్రస్తుతం మంత్రి కొండా సురేఖ ఇంటి వద్ద పరిస్థితి ఎలా ఉంది? అప్డేట్స్ ఏంటి? గుడ్ మార్నింగ్ వెన్నెల. హన్మకొండ జిల్లాలో మంత్రి కొండా సురేఖ ఇంటి వద్ద అయితే ఉద్రిక్త వాతావరణం నెలకొంది. మధ్యాహ్నం భోజన పథకాన్ని అక్షయ పాత్రకు అప్పగించడంతో ఇటు సిఐటి ఆధ్వర్యంలో మిడ్ డే మీల్స్ వారు అయితే కొండా సురేఖ ఇంటిని అయితే ముట్టడించే ప్రయత్నం అయితే చేశారు. దీని సందర్భంగా అయితే వాళ్ళు అక్కడ నినాదాలు కూడా చేయడం జరిగింది. గత కొన్ని సంవత్సరాలుగా మేము మధ్యాహ్న భోజన సదుపాయాలు అందిస్తున్నా ఎలాంటి ఆదేశాలు ఇవ్వకుండా అక్షయ పాత్రకు అప్పగించడంతో వీరు నిరసన అయితే వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే అయితే మంత్రి కొండా సురేఖ ఇంటిని ముట్టడానికి ప్రయత్నం అయితే చేశారు. ఆ సందర్భంలో ఇటు పోలీసులు వచ్చి అయితే వారు ఆందోళన చేస్తున్న వారిని అయితే తీసుకొని పోలీస్ స్టేషన్ అయితే అప్పగించడం జరిగింది. మొత్తంగా చూసుకునే మిడ్ డే మీల్స్ వారైతే మధ్యాహ్న భోజన పథకాన్ని చేయడానికి అయితే వాళ్ళు వచ్చారు. కానీ అక్షయ పాత్రకు అప్పగించడంతో వారైతే ఇబ్బందులు ఎదుర్కొంటున్నామంటూ వారు చెప్తున్నారు. ఈ అక్షయ పాత్ర అనేది స్వచ్ఛంద సంస్థ. దీనివల్ల ఆ పిల్లలకు కూడా పౌష్టికార ఆహారం అయితే అందదంటూ అయితే వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వెన్నెల. రైట్, థ్యాంక్ యూ మౌనిష్. వరంగల్ మండలం కిలా వరంగల్ మండలానికి సంబంధించిన మధ్యాహ్న భోజన పథకాన్ని కార్మికులకు ముందస్తు సమాచారం ఇవ్వకుండా 25 సంవత్సరాల నుంచి వాళ్ళు పనిచేస్తుంటే లెక్క ఖాతరు కూడా చేయకుండా ఈరోజు అక్షయ పాత్రకు గవర్నమెంట్ ఇవ్వడం చాలా దురదృష్టకరం. దీన్ని సిఐటిగా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. వెంటనే రద్దు చేయాలని చెప్పేసి కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అందులో భాగంగానే ఈరోజు మంత్రి సురేఖ మేడం గారి ఇల్లు ముట్టడి కార్యక్రమానికి రావడం జరిగింది. మేడం గారు ఒక మహిళ అయ్యుండి సాటి మహిళల కష్టాన్ని అర్థం చేసుకుంటారని మా సమస్యలను విన్నవించుకోవడానికి మధ్యాహ్న భోజన కార్మికులు ఒకసారి మీరు చూడండి, అందరూ 50 ఏళ్ళ పైబడి 60-65 ఏళ్ళ వాళ్ళు కూడా పనిచేసుకుంటారు. పిల్లలు తిండి పెట్టక వాళ్ళు స్వయం కృషిగా పనిచేసుకుంటూ బతుకుతున్న ఇట్లాంటి మహిళల మీద సాటి మహిళ అయ్యుండి ఇలా పోలీసులను పెట్టి మమ్మల్ని అరెస్ట్ చేయించడం చాలా దుర్మార్గమైన పరిస్థితి. దీన్ని తీవ్రంగా నిరసిస్తా ఉన్నాం. ఇప్పటికైనా మంత్రి గారు దిగి రావాలి, మధ్యాహ్న భోజన కార్మికుల సమస్యను పరిష్కారం చేయాలి, అక్షయ పాత్రకి ఇచ్చేటువంటి నిర్ణయాన్ని తక్షణమే వెనక్కి తీసుకోవాలి. మా సిఐటి నాయకత్వాన్ని కేసులు పెడతామని చెప్పేసి తీసుకెళ్ళిళ్ళు వెంటనే బేషరతుగా వాళ్ళందరినీ కూడా విడుదల చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో సిఐటియుగా రాష్ట్ర వ్యాప్తంగా ఈ యొక్క ఆందోళన కార్యక్రమాన్ని మేము చేపడతాము. వెంటనే గవర్నమెంట్ రేవంత్ రెడ్డి గారు ఏదైతే మధ్యాహ్న భోజన కార్మికులకు 10,000 రూపాయల వేతనం ఇస్తానని హామీ ఇచ్చాడో ఆ హామీని కూడా అమలు చేయాలి. అక్షయ పాత్రకు లేదా స్వచ్ఛంద సంస్థలకు ఇచ్చే